హలో వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మా అక్క మా బావగారు మా మమ్మీ అందరం కలిసి ఏఎంబి మాల్కి అయితే వెళ్తున్నాం. నేను హైదరాబాద్లో ఒక 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాను, కానీ ఇప్పటి వరకు నేనైతే ఏఎంబి మాల్కి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. వీడియో చూసే ముందు ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మాల్ అయితే చాలా బాగుంది, చాలా పెద్ద మాల్. ఇంత పెద్ద మాల్ నేను ఎప్పుడు చూడలేదు. యాంబియన్స్ కూడా చాలా బాగుంది. ఈ మాల్లో మెయిన్గా ఏంటంటే షాపింగ్ స్టోర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఒక 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ దాకా ఇవే ఉంటాయి. ఒక ఫ్లోర్ మాత్రం ఫుల్గా గేమింగ్కి అయితే ఉంటుంది. మేము కూడా అలాగ మొత్తం ఫ్లోర్స్ అన్నీ చూసుకుంటా ఇంకా గేమింగ్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. అసలు ఇక్కడైతే టైమే తెలియట్లేదు, అంత బాగున్నాయి. ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది నాకైతే. ఇంకా అన్నీ చూసుకుంటా మేమైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇక్కడ గేమింగ్ జోన్లో ఏమేమి ఉన్నాయా ఏంటని. పిల్లలు వస్తే కనుక ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చిన్నపిల్లలకైతే ఇంకా బాగా సెట్ అవుతుంది. ఇక్కడికి రావడం వల్ల టైం అయితే అస్సలు తెలీదు. ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా గేమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇలా వచ్చి సరదాగా ఆడుకుంటే మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. వీకెండ్లో అయితే ఖచ్చితంగా చాలా రష్ ఉంటుంది. మేమైతే వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయగలిగాం ఫ్రీగా. మేము కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడాము. చిన్నపిల్లల రిలేటెడ్ గేమ్స్ కూడా ఉన్నాయి, అంటే ట్రైన్ ఇలాగా హార్స్ రైడింగ్ లాగా అలాంటివి ఉన్నాయి. కొంచెం పెద్దవాళ్ళకైతే వేరే టైప్ రైడింగ్స్ అయితే ఉన్నాయి. ఎక్కే ముందు కూడా వాళ్ళు మీకు బీపీ ఉందా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి 360 డిగ్రీస్ రొటేట్ చేస్తుంది. చాలా భయం వేసింది ఎక్కేటప్పుడైతే. మేమైతే ఫుల్గా అరుచుకుంటా ఎంజాయ్ చేసాము ఈ రైడ్ని అయితే. నాకు ఇలాంటివి ఎక్కాలంటే భయం, కానీ చాలా ఎంజాయ్ చేస్తాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం భయం వేసినా కూడా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. ఇంకా దీని తర్వాత వేరేది కూడా ఎక్కాము. ఈ రైడ్ వచ్చేసరికి మనల్ని పైకి అలా తీసుకెళ్తారు, స్లోగా రౌండ్ సర్కిల్గా రొటేట్ చేసుకుంటా పైకి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం కొంచెంగా ఒకేసారి కిందకి వదిలేస్తారనమాట. అది కూడా స్పీడ్గా ఏం వదలరు, స్లోగానే వదులుతారు. నాకైతే అంత భయం అనిపించలేదు. నేనైతే బాగా పైకి తీసుకెళ్ళి ఒకేసారి కిందకి వదిలేస్తారేమో అనుకున్నాను, కానీ నాకు అంత భయం అనిపించలేదు. రైడ్ కూడా నాకు అంత ఏం అనిపించలేదు, ఓకేగా ఉంది. అంటే నేను వేరేలా ఎక్స్పెక్ట్ చేశాను, అలా లేదు. అందుకని నాకు అంత మంచిగా ఏం అనిపించలేదు ఈ రైడ్. ఓకే, బట్ ట్రై చేయొచ్చు, కానీ అంత వర్త్ ఏం కాదు. ఈ రైడ్ అయిపోయిన తర్వాత మేమైతే ఒక గేమ్ ఆడటానికి అయితే వెళ్ళాము. ఆ గేమ్ని నేను యూజువల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే చూశాను, ఫస్ట్ టైం ఆ గేమ్ని ఆడుతున్నాను. ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా డిస్ప్లేలో కొన్ని ఐటమ్స్ అంటే బాల్ కానీ బొమ్మలు కానీ ఏదో ఒకటి పెడతారు. అది మనం ఏదో ఒకటి పిక్ చేసుకుని దాన్ని కొంచెం ముందుకు తీసుకొస్తే హోల్లా ఉంటుంది, అందులో వదిలేయాలి. నాకైతే ఫుల్ టెన్షన్ పట్టుకున్నాను, కానీ ఆ హోల్లో పడుతుందా లేదా అని చెప్పి వదలగానే వచ్చేసింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట బాల్ రాగానే. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం ఆడుతున్నాను, అది కూడా వస్తుందా రాదా అనే టెన్షన్తో ఆడాను. ఇంకా నాకు వచ్చేసరికి నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను. ఇంకా తర్వాత బాల్ గేమ్ అనమాట. ఇది జస్ట్ బాల్స్ వస్తూ ఉంటాయి, మనం అందులోకి వేస్తే ఎన్ని బాల్స్ అందులో పడితే కనుక బాస్కెట్లో అన్ని పాయింట్స్ వస్తాయి. ఇంకా ఫుల్గా వేసేసాము, బాల్స్ వస్తూనే ఉన్నాయి, మేము వేస్తూనే ఉన్నాము. ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ గేమ్ని. ఇంకా నేను మా అక్క ఆడిన తర్వాత మా బావగారు మా అక్క కూడా ఆడారు ఈ గేమ్ని. వాళ్ళిద్దరైతే సపరేట్గా ఆడారు, అంటే ఎవరు ఎక్కువ పాయింట్స్ వస్తాయి అన్నట్టు. వాళ్ళిద్దరు ఆడుతుంది చూశాక నాకైతే మా బావగారి కాన్ఫిడెన్స్ చూసి మా బావగారు గెలుస్తారేమో అనుకున్నాను. అంత బాగా ఆడారు, ఫాస్ట్గా వేస్తూనే ఉన్నారు. మా అక్క వేస్తుంది, కానీ దానికన్నా మా బావగారు ఎక్కువ స్కోర్ చేస్తున్నారేమో అనిపించింది నాకైతే అప్పుడు చూడగానే. మొత్తం వాళ్ళిద్దరు ఆడిన తర్వాత మా బావగారికి అంటే మా అక్కకే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. మా బావగారికి 22, మా అక్కకి 28 వచ్చినాయి. సో మా అక్క విన్నర్ అనమాట. ఈ గేమ్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చేయబోయే గేమ్ విఆర్ గేమ్. నాకైతే ఇది ఎన్నో రోజుల నుంచి ట్రై చేయాలనుకునే గేమ్ అనమాట. నేను విఆర్ గేమ్స్ ట్రై చేస్తున్న వాళ్ళని చూసి వాళ్ళంతా భయపడిపోతూ పక్కకి ఇటు రైట్కి లెఫ్ట్కి అలా పడిపోతున్నట్టు, వాళ్ళు నిజంగా ప్లేస్లో ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు కదా. నాకు అది చూసినప్పుడల్లా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఉండేదాన్ని, కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి మాత్రం ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చింది ఈ ఎక్స్పీరియన్స్
అయితే మనకి బుల్లెట్స్ లాంటివి ఇస్తారనమాట. అక్కడ చేతితో ట్యాప్ చేస్తున్నప్పుడు కొంచెం డెవిల్స్ లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ మీద షూట్ చేస్తూ ఉండాలి. ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి ఒక స్నేక్ కాటేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. ఆ రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి కాటేసినట్టు మన కాళ్ళ కిందకి ఏదో తగులుతుంది. అప్పుడైతే నాకు చాలా భయం వేసింది. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి విఆర్ గేమ్లో, రియల్గా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ విఆర్ గేమ్ ఆడేసిన తర్వాత మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఎందుకంటే ఇంకా ఆడాలనుకుంటున్నాం కానీ అక్కడ టైం అయితే లేదు, క్లోజ్ చేసేసారు. 10 అయిపోయింది. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్గా వెళ్ళాము. ఎవరైనా గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగానే వెళ్ళండి, ఎందుకంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు టైం సరిపోదు అనిపించింది నాకైతే. కొంచెం టైం ఎక్కువే పడుతుంది అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కనుక. ఈ కేక్స్ రియల్వి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, ఇవి అయితే రియల్ కేక్స్ కాదు, రియల్ కేక్స్లా ఉంటే ఆర్టిఫిషియల్ కేక్స్ చాలా బాగున్నాయి కదా. ఇంకా మేమైతే ఇంకా మాల్ నుంచి బయటకు వచ్చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్.